ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్వర జోషి ఈ రోజు ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో వికే సేనానాయక్ సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం కేంద్ర మంత్రికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటనలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు అద్దూరి శ్రీరామ్, బీసీ నాయకులు లకా వెంకటరావు యాదవ్, అలాగే ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారి శ్రీనివాసరావు, పి రాఘవరాజు తదితరులు పాల్గొన్నారు. सर सर ఒకసారి అనుకుంటా
Today, I am in Vijayawada to communicate to the public and create awareness. After the record completion of Prime Minister Modi as the longest serving elected Prime Minister, we all feel that it is our duty to communicate to the public at large who are our maliks means they are our bosses. आम जनता हमारा बॉस है, तो इसलिए जो बॉस ने काम हम लोगों को मोदी जी के नेतृत्व में दिया था, माननीय मोदी जी ने इस 12 साल में एज ए लॉन्गेस्ट सर्विंग प्राइम मिनिस्टर ऑफ द कंट्री कंटिन्यूअसली इलेक्टेड प्राइम मिनिस्टर वो जो जो अचीवमेंट किया है, भारत का स्तर बढ़ गया है। दुनिया में भारत को देखने का नजरिया बहुत ही बदल गया है। इस संदर्भ में हम अलग अलग जगह जाके 12 वर्ष का अचीवमेंट के बारे में हम जनता के सामने हमारा रिपोर्ट का हमारा प्रोग्रेस कार्ड रख रहे हैं। तो उसी समय इधर सुप्रसिद्ध और जागृत देवस्थान कनक दुर्गा माता मंदिर को मैंने इधर दर्शन के लिए आया था। आज जो मोदी जी ने बदलाव लाया है देश में एज ए प्राइम मिनिस्टर, वो और भी लंबा समय तक चलने का बहुत ही जरूरत है। देश को विकसित भारत बनाने का संकल्प माननीय प्रधानमंत्री जी का है। उन्होंने लोगों से जो ऐलान किया है कि हमको विकसित बना के ही रहना है, इसके लिए मैंने प्रार्थना किया हूँ। 12 वर्ष तो माननीय मोदी जी ने किया है, उसके साथ ही साथ और लंबे समय तक విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ ఈ రోజు సతీ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ దంపతులకు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొరా రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సినీనాయక్ మరియు ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎంపీ దంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు వారికి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను బహుకరించారు. पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैनं विदुषोऽग्निहोत्रं यौचेन देवं वेदा दिवि देवा देवा दिवि दिवि देवा वसवो वसवो देवा दिवि दिवि देवा वसवः देवा वसवो वसवो देवा देवा वसवो दीर्घं दीर्घं वसवो देवा देवा वसवो दीर्घं वसवो दीर्घं दीर्घं ఓకేనా? ప్రస్తుత వేగవంతమైన మీడియా రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు, ఇతర మీడియా ప్రతినిధులు నిరంతరం ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఇలాంటి స్థితిలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. యోగా దిన 2026 ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం విజయవాడలోని హరిత ధర్మ పార్క్ లో నిర్వహించిన మీడియా థీమ్ యోగా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులతో కలిసి ఆసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
నేటి వేగవంతమైన జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా ఒత్తిడిని అధిగమించి పనితీరును మరింత మెరుగుపరచుకోవచ్చని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 విశేషాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ఇదే విధంగా యోగా వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేసి ప్రజలను యోగా సాధన వైపు ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఎడం వైపు తీసుకురండి, కుడి చేయిని కుడి వైపుకి, కాళ్ళు చాచండి కుడి సైడ్. ఇప్పుడు ఎడం వైపు చేద్దాం. అందరూ కూడా ఎడం కాళ్ళను చక్కగా మడిస్తూ మోకాలు నిలబెట్టి, ఇప్పుడు కుడి చేతిని రైజ్ చేసి పై నుండి క్రాస్ గా చక్కగా తీసుకొచ్చి ఎడమ ఇప్పుడు మనం కపాల భాతి క్రియ చేస్తాము. అందరూ కూడా వెన్నెముక నిటారుగా ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉన్నట్లయితే మన యొక్క ఈడా పింగళ నాడీలు వెన్నుపూసలో ఉన్నవి అవి చిటికిన బొటన్ వేలు చివరి తాకి చక్కగా చేతులు మోకాళ్ళ పైన ఉంచుకోండి. కుడి చేయి కుడి మోకాళ్ళ పైన, ఎడం చేయి ఎడం మోకాళ్ళ పైన. కళ్ళు మూసుకోండి. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ముందుగా ఏదో చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేసేయచ్చు. ప్రతి ఒక్కళ్ళు చేయండి. విశ్రాంతి. ఇప్పుడు మనం అసలు మూన్ పోస్చర్ చక్కగా ఒక వంపులాగా ఉంటుంది కాబట్టి శరీరం దీనికి ఆసనం. ఇది మన యొక్క వెన్నుపూసను exhale. చూస్తున్నట్లుగా భావిస్తూ కళ్ళు తెరవండి. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు యోగా ట్రైనర్లు అయిపోయారు. రోజు గత సంవత్సరం కూడా మేము పాల్గొన్నాం సార్ ఆధ్వర్యంలో బిఆర్టీఎస్ రోడ్ లో. ఇప్పుడు కూడా పాల్గొన్నాం. లాస్ట్ టైంకి ఈ టైం చూస్తే కలెక్టర్ గారు బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా తయారైపోయింది పూర్తి స్థాయిలో. మనం కూడా మీకు యోగా మేడం వీళ్ళు చేసిన విధంగా చేస్తా ఉన్నారు. చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన కలెక్టర్ గారు చేయటంతో పాటు వివిధ సంఘాలు, యూనియన్లు, వివిధ అసోసియేషన్లు అందరిని కూడా రోజుకొక చాలా ప్లానెడ్ గా ఈ యోగాంధ్ర కార్యక్రమం మిగతా చోట్ల ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఎన్టీఆర్ జిల్లా మాత్రం చాలా ముందంజలో ఉంది. రోజుకి ఇంతమంది 5 గంటల కల్లా రావటం, ఇన్ని సెక్షన్లు ముందుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి అన్ని రోజుకొక చాలా ప్లానెడ్ గా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తారు. ఎవరైనా సమయం కేటాయిస్తారు, ఎవరైనా దానికి సంబంధించిన రెస్పాండ్ అవుతారు 24 hours లో అని మొత్తం. అందుకే ఆయన మీద ఉన్నట్టు ప్రేమతో వచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. ధన్యవాదాలు. యోగాంధ్రలో భాగంగా అనునిత్యం నిత్య యోగా కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక్కొక్క వాట్సాప్లో పీపుల్ని ఇన్వాల్వ్ చేసి ప్రజల చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అలాగే సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా ప్రతినిధులతో పాటు ఈరోజు బరం పార్క్లో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రతి ఒక్కరికి నేర్పించడం జరిగింది. చాలామంది తరలి వచ్చారు. ఇది చాలా మంచి పరిణామం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. యోగాంధ్రాన్ని అండ్ యోగాన్ని జీవితంలో భాగంగా చేసుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యోగాంధ్ర కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్లు అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్లడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో జూన్ 21 తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమం కూడా ఇక్కడ జరగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు, మినిస్టర్లు, అలాగే బాబా రామ్దేవ్ గారు వీళ్ళందరూ వచ్చి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి ప్రజలకి ఈ యోగా గురించి చైతన్యం క్రియేట్ చేసిపోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాల్గొని యోగాని జీవితంలో భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే కొనసాగుతూ ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి మొత్తం అందరికీ ఒక చైతన్యం తీసుకొచ్చి
కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. విజయవాడ భవానీపురంలోని వాజ్పేయి ఉద్యానవనంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి తొలుత వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటి స్థానిక వర్కర్స్ తో కలిసి నడక వ్యాయామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశానికి అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి అమరావతి రాజధాని గురించి ప్రధానికి వివరించారని, కేంద్రం అమరావతి కోసం ఇప్పటికే 15,000 కోట్లు హాట్కో మరియు మరో 11,000 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. వాళ్ళ వరకు స్వచ్ఛ భారత్ చేస్తారు. गौरव करते रिप्लेस करते कल सुबह को होना ना अटल बिहारी वाजपेयी गारू जोहार अटल बिहारी वाजपेयी गारू भारत माता की भारत माता की मैडम जोहार శ్రీ పివిఎల్ మాధవ్ గారు జిల్లా వాకర్స్ అసోసియేషన్ రామారావు గారు కూడా ఈ మొక్కల పాల్గొనడం 12 సంవత్సరాల మోడీ సుపరిపాలన సందర్భంగా చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి స్వాగతం సుస్వాగతం. స్థానిక శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, జిల్లా నాయక కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సింగ్ గారు, ఆర్యలయ కార్యదర్శి చొప్పపాటి శ్రీనివాసరావు గారు, షేక్ ఖాళీ గారు పాల్గొన్నారు. 12 సంవత్సరాలు నాయకత్వದಲ್ಲಿ ನಮ್ಮ ದೇಶ చాలా ಅಭಿವೃದ್ಧಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ಅದು ತುಂಬಾ ಸಂತೋಷ ಕೊಡ್ತಾ ಇದೆ. ಸಾರಿ ಮೋದಿ ಅವರು ಇಲ್ಲಿ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗಿದೆ ಸರ್. ಈಗ ನಮ್ಮ ದೇಶ చర్చ అంటే దాంట్లో చాయిపై చర్చ 2014 ఎన్నికల తయారీలో భాగంగా దేశవ్యాప్తంగా అవుట్రీచ్ ప్రోగ్రాం ప్రజల యొక్క న్యాయం తెలుసుకోవడానికి అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం పెట్టారు. ఇవాళ మొక్కల నాట స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తులు అందరికీ సుపరిచితులు, అదే నిష్కలంక చెబుతూ అంటే ఆయన నిజాయితీకి నిలబెట్టే అర్థం. ఇంకా కర్ణాటకలో అటువంటి వ్యక్తులు ప్రహ్లాద్ జోషి గారి పేరు
మన శాసనసభ్యులు సుజనా చౌదరి గారు రాష్ట్రంలోని నెంబర్ 1 ఎమ్మెల్యేగా కేవలం నీతి నిజాయితీ మారి అభివృద్ధి పదవులు మన యొక్క నియోజకవర్గానికి. మహాశయులారా, మీరు నన్ను గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు. నేను కూడా మీలానే సంతోషంగా అనుక్షణం ఆహ్లాదకరంగా ఉండడానికి అన్వేషిస్తూ మీకు మన నియోజకవర్గాన్ని ఎలా పెంపొందించాలనే పని మీదే ఉన్నాను. నేను రోజు పొద్దున్న ఇక్కడ వచ్చి కూర్చుంటే ఉపయోగం లేదు. నేను ఎక్కడున్నా పని చేస్తా ఉన్నా. దాంట్లో ఇందాక ఆయన బుడమేరు గురించి చెప్పారు కదా, నా సిద్ధాంతమే ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి మనం ఒక పాఠం కింద నేర్చుకొని నెక్స్ట్ ఆ సమస్య రాకుండా ఉంటాను వీలుగా చేయాలనేది ప్రివెన్షన్ అన్నమాట. ఫ్యూచర్ లో ఫ్రెండ్స్, I am here in historic city Vijayawada. I have reached yesterday. The purpose of visit is Honorable Prime Minister of India Shri Narendra Modi ji. He has completed 12 years in the office. This is the highest continuously served Prime Minister of this country. Before to this, Pandit Nehru was the Prime Minister who served 4,399 days, whereas as on date, Honorable Prime Minister Shri Narendra Modi has served more than 4,406 days. Means day by day, the popularity of Prime Minister among the world leaders. You can see many world leaders, many bigger economies, where their leaders, their popularity is going down. उनका जो जनप्रियता है वो नीचे जा रहा है. लेकिन भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का 140 करोड़ आबादी है हमारा, इतना बड़ा आबादी के बीच में माननीय मोदी जी का पॉपुलैरिटी बरकरार है. सिर्फ बरकरार नहीं है, ग्राफ ऊपर जा रहा है. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.